సో ఇవి ఇంకా మీరు చేస్తున్న క్రమంలో నాకు బాగా నచ్చింది, నేను బాగా ఇన్స్పైర్ అయినటువంటి అంశం ఇంకొకటి ఏంటి అంటే జనగణమన సార్ ఒకటి. ఎందుకనంటే చాలా కొద్ది మందికి మాత్రమే అలాంటి ఆలోచన వస్తుందేమో అనుకుంటా నేను. ఆ జనగణమన ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, దాన్ని స్టిల్ ఈ రోజుకి కూడా ఎట్లా కంటిన్యూ చేయగలుగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు వాళ్ళని ఎట్లా మీరు మోటివేట్ చేయగలిగారు? ఈ రోజు ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఎందరో మహానుభావుల త్యాగ ఫలం. ఆ త్యాగ ఫలమే ఈ స్వేచ్ఛ, ఆ త్యాగ ఫలమే ఈ యొక్క స్వతంత్ర భారతావని. 1600 సంవత్సరం నుండి 17th సెంచరీ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ ఈ భారతదేశంలో ఉన్న స్పైసెస్, ఈ భారతదేశంలో ఉన్న ఖనిజాలు, సహజ వనరుల మీద కన్నేసి ఎక్కడెక్కడుండో వెతుక్కొని దొరకబట్టుకొని ఈ అడ్రస్కి వచ్చి మన దేశంలో సహజ వనరులన్నింటినీ కొల్లగొట్టుకుంటూ చివరికి ఆ చిన్న చిన్న రాజ్యాలను అక్వైర్ చేసుకొని చివరికి దేశాన్ని కబలించి పడేసి బ్రిటిష్ వారు మనల్ని దాదాపు 16 ఈస్ట్ ఇండియా కంపెనీగా వచ్చిన వాళ్ళు 1947 వరకు మనల్ని పీల్చి పిప్పి చేసి ప్రపంచ జీడిపిలో 23% వాటా ఉన్న మనల్ని 1% తీసుకొచ్చిన మహానుభావులు వాళ్ళు. అలాంటి వాళ్ళను తరిమి కొట్టేందుకు లక్షల సంఖ్యలో మన భారత మాత ముద్దు బిడ్డలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ప్రత్యక్షంగా వాళ్ళు తోడ్పాటుపడ్డ మహానుభావుల వల్ల వచ్చిన ఈ యొక్క భారతదేశాన్ని స్వాతంత్రాన్ని ప్రతిరోజు నెమరేసుకోవాలి. నిజంగా మనం మనుషులం అయితే మనం కృతజ్ఞులం కాదు, కృతజ్ఞులం అని మనం ఫీల్ కావాలన్నా, భావించాలన్నా కృతజ్ఞతను ప్రతిరోజు వెలిగించుకోవాలి. మన భారతదేశాన్ని మనం తల్లిగా మనం అభివర్ణించుకుంటాం. భారత్ మాతాకి జై అంటే, భారత్ మాతాకి జై అని చెప్తున్నా మనం. ఆ భారత్ మాత ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది, బానిస సంఖ్యల నుండి బయటపడ్డది. అటువంటి భారతదేశాన్ని ప్రతిరోజు మనం ఒక 52 సెకండ్లు, నిమిషం కూడా కాదు, 52 సెకండ్ల పాటు వినయంగా, విధేయతతో, సంస్కారవంతంగా, కృతజ్ఞతాభావంతో, గౌరవపూర్వకంగా స్మరించుకోవడం అనేది భారతదేశంలో పుట్టి పెరిగి భారతీయులని, భారత మూలాలున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఆ దాన్ని ఎప్పుడో జనవరి 26 నాడు, ఆగస్టు 15 నాడు, సంవత్సరానికి 2 సందర్భాల జాతీయ గీతాన్ని ఆలాపించడం టూ మచ్. ప్రతిరోజు దీన్ని ఆలాపించాలి, అది మన విధి. ఇప్పుడే మిగతా చూడండి, మన సంస్కారం, మన మినిమం కట్టేసి అందుకు. అట్లాగే స్వాతంత్ర సమయంలో ప్రతిరోజు మనం స్మరించుకోవాలి అని నాకు మనసులో ఎప్పటి నుండో ఉండే. కానీ అది చేయడానికి సందర్భం రాలే. ఆ భారత్ మాత నాకు అప్పటి వరకు నాకు అవకాశం ఆ టైంలో ఇచ్చింది నాకు ఆ యొక్క అవకాశం. ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ. అదే సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశానికి రూపం కల్పించిన రూపశిల్పి ఎవరు? వల్లభాయ్ పటేల్. వారిని ప్రతిరోజు స్మరించుకోవాలి. ఈ దేశానికి రూపకర్తే ఆయన. 365 సంస్థానాల రాజ్యాలని మొత్తం కలిపేసి ఈ దేశాన్ని ఒక్కటిగా చేసిన మహానుభావుని ప్రతిరోజు స్మరించుకోవాలి. ప్రతిరోజు భారతదేశాన్ని, భారతమాత స్మరించుకోవాలి. స్వాతంత్ర సమరంలో ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి అనుకొని. అంతకుముందు స్వాతంత్ర సంగ్రామం సమయంలో చాటుమాటుకు చిన్న రహస్య స్థావరంలో కూర్చొని మాటలు చిన్న చిన్న స్లోగన్స్ ఇచ్చేది. భారత్ మాతాకి జై, జై హింద్, భారత్ మాతాకి జై, జై హింద్ అని చిన్నగా. వింటే ఎవరైనా ఏమైనా అవుతుంది అని పట్టుకపోతాడు. ఇప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా మన భారత మాతను ప్రతిరోజు నీకు ఎంత శక్తి ఉంటే అంత గొంతు చీల్చుకొని భారత్ మాతాకి జై అనాలే. స్వతంత్ర సమరుల గురించి గొప్పగా చెప్పుకోవాలి. మన జాతీయ గీతం జనగణమనని ప్రతిరోజు చాటుమాటు కాదు, నడి రోడ్ మీద, నడి బజార్లో అందరికందరం ఆలాపించాలి, అందరం ఆలాపించాలి గౌరవభావం చెప్పేసి అనిపించిన దాన్ని
నేను జమ్మికుంటలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు జమ్మికుంట ఇట్స్ మున్సిపల్ టౌన్. ఆ మున్సిపల్ టౌన్ లో ఫస్ట్ నేను ఎలాంటి వాళ్ళ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ముందు నేను ఉద్యోగం చేసి ప్రజల మన్ననలు పొందిన తర్వాత నా భావాన్ని నా ఆలోచనలు ప్రజలకు చెప్పి వారు చాలా చక్కటి ఆలోచన సార్ మీది అని చెప్పేసి వాళ్ళ నుండి నాకు మాస్ అప్రూవల్ వచ్చిన తర్వాత 15th August 2017 నాడు స్టార్ట్ చేశాను. 16 సెంటర్లలో నిత్యం జాతీయ గీతాలాపన ఉదయం 8 గంటలకు మనం ఆలాపిద్దాం అందరం, ఎక్కడి వాళ్ళం అక్కడే ఆగి అందరూ డన్ సార్ అందరూ అన్నాక అప్పుడు స్టార్ట్ చేశాను. ప్రతిరోజు జాతీయ గీతాలాపన అక్కడ ఉదయం 8 గంటలకు, ఉదయమే 7:30 గంటలకు తెల్లారక ముందే పల్లె లేచింది అని ఒక జానకి సాంగ్ ని స్టార్ట్ చేసి తర్వాత దేశభక్తి గీతాలన్నింటినీ హిందీ తెలుగులో ప్లే చేయించి మన భారతదేశంలో ఉన్న రకరకాల పండుగలు, హిందువులై, క్రిస్టియన్లై, ముస్లింల పండుగలు ఉన్నాయి. పండుగల నాడు పండుగలకు సంబంధించిన వారి మతాలకు సంబంధించిన గేయాలను కూడా వేస్తూ, ఎందుకంటే మన దేశ సమగ్రత, దేశ సమైక్యంగా ఉండాలి. ఈ భారతదేశం అంటే దీని అందమే కలర్ఫుల్ గా ఉండాలంటే కలర్ఫుల్ గా ఉన్న రకరకాల మతాల, కులాల, సంస్కృతుల సమ్మేళనం. కాబట్టి అందరినీ సమానంగా మనం చూసుకోవాలనే ఒక తలంపుతో జాతీయ సమైక్యతను దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా పాటలు వేసి షార్ప్ 7:58 కు నేను అందరితో మాట్లాడేవాడిని. పబ్లిక్ అడ్రస్ ఇస్తాం, అందరితో వినిపించాడు. కమాండ్ కంట్రోల్ పోలీస్ చేయలేబట్టి అందరికి రీచ్ చేస్తూనే అందరితో 2 నిమిషాలు మోటివేట్ చేసేవాడిని. అందరికీ మన ఔన్నత్యం, మన దేశ ఔన్నత్యం, మన జీవితం గురించి అన్ని 4 మాటలు మాట్లాడి షార్ప్ 8 o'clock జాతీయ గీతం ప్లే చేసామని. అందరూ వర్షం పడ్డా, ఉరుములు వచ్చినా, ఎట్లున్నా, ఏదేమైనా ప్రతిరోజు 8 o'clock చిన్న పెద్ద అందరూ జాతీయ గీతం ఆలాపన అనేది చేయడం, అది నిజంగా నా జీవితంలో మరపు రాని, మర్చిపోలేని అనుభవం. దానిని ఆ జమ్మికుంటలో స్టార్ట్ చేసిన జాతీయ గీతాలాపన కార్యక్రమం దేశంలోని పలు చోట్ల ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల కంటిన్యూ అవుతుంది. నాకు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో నాకు ఫోన్లు వచ్చేది, ఎక్కడెక్కడ నుండి వచ్చేది. వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చింది. జమ్మూ కాశ్మీర్, జమ్మికుంట. ఎస్, నేను అనేది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. జమ్మికుంటలో వినిపిస్తున్న జాతీయ గీతం జమ్మూ కాశ్మీర్ కు చేరాలి అని అన్నాను. జమ్మూ కాశ్మీర్ నుండి నాకు ప్రొఫెసర్స్ ఫోన్ చేసి అతను మాట్లాడారు. కన్యాకుమారి, తమిళనాడు నుండి వచ్చారు, కేరళ నుండి వచ్చారు, వెస్ట్ బెంగాల్ నుండి వచ్చారు, అస్సాం, సిక్కిం నుండి వచ్చారు, గుజరాత్ నుండి వచ్చారు. అంటే దేశం 4 దిక్కుల నుండి నా దగ్గరికి వచ్చారు. జమ్మికుంట దర్శనీయ స్థలమైంది. అలాంటి జమ్మికుంటను ఆదర్శంగా తీసుకొని చాలా చోట్ల జాతీయ గీతాలాపన అనే ఒక సంస్కృతి మొదలైంది. ఏంటంటే ఇది ఇట్స్ ఏ నథింగ్ బట్ ఇట్స్ ఏ టూల్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్. ఇట్స్ ఏ టూల్ ఫర్ యునైటింగ్ ఎవ్రీ పర్సన్. ప్రతి మనిషి కూడా నేను ఎందుకు కొట్లాడుకోవాలి, మనంతా భారతీయులం, మనందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం, మనం కొట్లాడుకోవడం ఏంటి? ఇదంతా మనమంతా ఓర్చుకుందాం, సర్దుబాటుతో కూడా ముందు కూడా మనం కొట్లాడుకోవద్దు. మనం ఎవరితో కొట్లాడుతున్నాం, ఏ దేశంతో కొట్లాడుతున్నాం? కొట్లాడి అయిపోయింది. ఎదాలు మనం కలిసిమెలిసి మంచిగా. కాబట్టి ఏ దేశమైనా ఎదగాలంటే ఆ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా దేశం అంటే పిచ్చి ఇష్టం ఉండాలి, విపరీతమైన అభిమానం ఉండాలి. ఉంటే దేశం గర్వించదగ్గ స్థాయికి నువ్వు వెళ్లకుండా దేశం తల వంచుకునే స్థాయికి నువ్వు రావు. అటువంటి పనులు చేయవు. నేషన్ ఈజ్ ఫస్ట్ అనే భావన అందరిలో ఉండాలని నేను ఆ రోజులో చేశాను. అది సక్సెస్ అయింది. దానికి చాలా తృప్తి, ఆనందాన్ని ఇప్పటికీ ఈ క్షణం, ఈ మూమెంట్ కూడా అనుభవిస్తున్నాను.